వాక్యం ద్వారా నాతో కూడా మాట్లాడినాడు. అందుకే దాన్ని నేను ఈ రోజున మీ కొరకు నేను సిద్ధపడి ఉన్నాను. రైట్, ఆమేన్, హల్లెలూయా. చూడండి మిత్రులారా, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను అని అంటున్నాడు. చూడండి దేని బిడ్డలారా, మన బలపరచువాడు దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, మనకు బలమిచ్చువాడు, మనల్ని బలపరచువాడు ఆయనై ఉన్నాడు. నిజముగా బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. కీర్తనలు 94వ వచనం, 94వ అధ్యాయము 18వ వచనం ఈ విధంగా రాయబడింది. నా కాలు జారినని అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ఆమేన్, హల్లెలూయా. నీ కృప నన్ను ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుంది? బలపరచుచున్నది. ఆమేన్, హల్లెలూయా. అదే 18వ కీర్తనలో 32వ వచనం రాయబడింది, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే అని రాయబడ్డది. చూడండి, అంత మాత్రమే కాదు, హబక్కూకు రాసిన గ్రంథంలో 3వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా రాయబడ్డది, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును అని మనం చూస్తాం. చూడండి, ఆయన కృప మనం బలపరిచేది, ఆయన మనకు బలమును ధరింపజేసేవాడు, ఆయన మన కాళ్ళను మనల్ని ఆయన బలపరచువాడుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, అందుకనే ఆయన బలమిచ్చువాడు, ఆయన బలము ధరింపచేయువాడు, మనల్ని బలమిచ్చి మనల్ని లేడి కాళ్ళ వలె చేసేవాడుగా ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా అని మనం చదువుకుంటున్నాం. చూడండి, అందుకనే నన్ను బలపరచు వాని యందు నేనేం చేస్తాను? సమస్తమును చేయగలను అని అపొస్తలుడైన పౌలు సంఘముతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పి సంఘముతో మాట్లాడుతున్నావు. ఓ ఫిలిప్పి సంఘమా, మీరు నన్ను అన్ని విధాలుగా నన్ను చూసుకున్నారు, నాకు అన్ని విధాలుగా ఇచ్చినారు, మీరు నన్ను ప్రేమించినారు. అందుకనే తను అంటాడు మొదటి వచనంలో, కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఆమేన్, హల్లెలూయా, ఇట్లు ప్రభునందు స్థిరులై యుండుడి. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఒక దేవుని సేవకునిగా, ఒక దేవుని యొక్క సేవకునిగా, దేవుని యొక్క పనివాడుగా ఆ ఫిలిప్పి సంఘాన్ని అంటున్నాడు. ఏమంటాడు తెలుసునా? నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, హల్లెలూయా, నేను ఆపేక్షించు, నేను ఆశపడుతున్నా మీ విషయంలో, నేను ఆశలు పెంచుకున్నా, నన్ను ప్రేమించే మీ ప్రేమ విషయంలో నేను ఆశ కలిగిన వాడుగా ఉన్నాను. అందుకనే నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా అని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఏమై ఉన్నారు? నాకు ఆనందమై ఉన్నారు. మీరు నాకేమై ఉన్నారు? కిరీటమునై ఉన్నారు నా ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు? నా ప్రియులారా. బేసు రైట్, ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. పొద్దుగాల సిద్ధిదే కథ ఉంది. అచ్చుడు పోవుడు. సరే, ఏమన్నా కానీ దేవుడైతే మనకు మైక్ ఇచ్చిండు. హల్లెలూయా. అది లేకపోయినా దేవుడు కొంచెం గట్టిగా మాట్లాడే స్వరాన్ని కూడా ఇచ్చినాడు. ఓకేనా? చూడండి, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా,
మీరు నాకు ఏమైనా తెలుసునా? ఏమైనారు? మీరేమైనారు? చదువుతారు ఎవరన్నా మొదటి వచనాలు? నా ఆనందం, నా కిరీటం, నయున్న నా ప్రియులారా. ఆమె హల్లెలూయా. చూడండి, అపొస్తలుడు పౌలు సంఘం ఎంత ప్రేమిస్తున్నాడో, సంఘము నుంచి ఆశిస్తూ ఉన్నాడు. నేను ఆపేక్షించు, నేను కోరుకుంటున్నాను, నేను ఆశిస్తున్నాను. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా అంటూ ఉన్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, ప్రభునందు ఏక మనసు గల వారి ఉండుడి. యవోదయాను ఈ యొక్క 2వ వచనం చదవండి ఒకసారి దయచేసి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి. అంటే చూడండి, ఆ సంఘములో నుంచి అనేక పేర్లు ఎత్తుచు అనేక రీతిగా మీరు సహకరిస్తున్నారు, అనేక రీతిగా నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను సేవలో మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు, నన్ను సేవలో నాకు ఎంతగానో ప్రోత్సాహకరంగా సంఘముగా మీరందరూ కూడా ఉన్నారు అంటూ రాస్తూ ఆ పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో వ్రాయబడతాయి అని రాస్తూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మీరు ఎప్పుడు కూడా ప్రభునందు ఏం చేయండి? ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించుడు, మీ సహనము సకల జనులకు తెలియజేయుడి అని ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. గనుక మీరు దేని గురించి చింతించబడి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడు. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుడు సమాధానకర్తయగు యేసుక్రీస్తు, దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును అని అంటున్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆపేక్షించు నా సహోదరులారా, నేను ఆశపడుతున్న నా ప్రియ సహోదరులారా, నాకు కిరీటమయ్యున్నా, నాకు ఆనందమయ్యున్నా నా ప్రియులారా అని సంఘమును ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మీరు నాకు అన్ని విధాలుగా ఇచ్చినారు, నాకు చేసినారు, మీరు నాకు ప్రోత్సాహకరంగా ఉన్నారు, మీరు సహకారులుగా ఉన్నారు, ప్రభు యొక్క పనిలో, సువార్త పనిలో మీరు సహకారులుగా ఉన్నారు అని అంటూ ఉన్నాడు. 8వ వచనం చదవండమ్మా. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయిననో మెప్పైన ఉండేలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుదురో, ఏవి వింటిరో, ఏవి చూచితురో, సమాధానకర్తగా దేవుడు మీకు తోడై యుండును. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకును కావలి యుండును. ఇక్కడనేమో అట్టి వాటిని చేయుడు. అప్పుడు సమాధానకర్తగా దేవుడు మీకు తోడై యుండును. సమాధానము ఆయన కావలిగా ఉంటుంది. సమాధానకర్త దేవుడు మీకు తోడుగా ఉండును అంటున్నాడు. 10వ వచనం చదవండమ్మా. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్ళకు మరలా యోచన చేయసాగితిరని ప్రభు నందు మిక్కిలి సంతోషించి తిని. రైట్, చూడండి, ఇన్నాళ్ళకు తిరిగి మీరు ఏం చేస్తున్నారు? నన్ను గూర్చి, పరిచర్య గూర్చి, ప్రభును గూర్చి, ప్రభు యొక్క పని గూర్చి మీరు ఏం చేస్తున్నారు? యోచిస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు, ఆశ కలిగిన వారు ఉన్నారు, ఆలోచన కలిగిన వ్యక్తులుగా మీరు ఉన్నారు. ప్రభు పని కొరకు ప్రభువును బట్టి మీరు ఎట్లున్నారు చెప్పండి?
యోచన కలిగిన వారుగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు యోచించినారు, మీరు సహకారులుగా ఉన్నారు, మీరు ఇప్పుడు యోచన చేయువారుగా ఉన్నారు. దాని బిడ్డారా, ఇప్పుడు నిజముగా ఒక దేవుని సేవకునిగా, నేను ఒక దేవుని సేవకునిగా ఈ మాటలు ఇప్పుడు మీ వల్ల మీ గురించి నేను చెప్పగలను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ నుంచి ఆపేక్షించినాను మీ ప్రేమను, మీ నుంచి మీ సహకారాన్ని నేను ఆపేక్షించినాను. ఆమేన్. హల్లెలూయా. అది నాకు దొరికింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ నుంచి అనగా సీయోను ప్రార్థన, సీయోను సంఘము నుంచి నేను ఏమైతే ఆపేక్షిస్తున్నానో, ఏమైతే ఆశిస్తున్నానో, అది ఒక దేవుని సేవకునిగా ఆనాడు అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘం గురించి మాట్లాడినట్లుగా ఈ రోజున నేను అదే మాటలు నేను మీ గురించి మాట్లాడతాను. ఆమేన్. హల్లెలూయా. మీరు నా ప్రియ సహోదరులు. ఆమేన్. హల్లెలూయా. మీరు నాకు ప్రియమైన వారు, మీరు ప్రియులుగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పనిలోనూ సేవలోనూ సహకరించిన వారుగా ఉన్నారు, మీరు సహకారులుగా ఉన్నారు. మీ పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడినాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు మామూలు వారు కాదు, మీరు గొప్పవారు. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రియమైన వారు, ఒక సేవకునికి మీరు కిరీటమై ఉన్నారు, ఒక సేవకునికి మీరు ఆనందమై ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆనాడు ఫిలిప్పీ సంఘము ఏ విధంగా దేవుని యొక్క సేవకునికి కష్టపడి పనిచేసి సహకరిస్తూ పరిచర్యలో ప్రభు పనిలో ఎట్లయితే ఉన్నారో, ఈ రోజున సీయోను ప్రార్థన మందిరము, సీయోను సంఘము సహకారులుగా ఉన్నారు. హల్లెలూయా. ప్రేమిస్తూ ఉన్నారు, దేవుని సేవను ప్రేమిస్తున్నారు, దేవుని యొక్క పనిని మీరు ప్రేమిస్తూ ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు మీ పేర్లు ఎక్కడున్నాయి? చెప్పండి, మీ పేర్లు ఎక్కడున్నాయి? చెప్పండి గట్టిగా, ఒకసారి గట్టిగా చెప్పలు కొడదామా? గట్టిగా చెప్పట్లు. దేవుని యొక్క పని చేసిన వారు, దేవుని యొక్క పనిని కొనసాగిస్తున్న వారు, సహకారులుగా ఉన్న సంఘము యొక్క పేరులో జీవ గ్రంథమందు ఆమేన్ చెప్దామా? ఒకసారి గట్టిగా, మరొకసారి చెప్దామా గట్టిగా, ఇంకొకసారి చెప్దామా గట్టిగా? ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, సంతోషించండి, ఇంకా సంతోషించండి, ఇంకా ఆనందించండి. మరలా చెబుతున్నా, సంతోషించండి, ఆనందపడండి. మీ యొక్క సహనము సకల జనులకు తెలియనీయుడి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీకు కావలిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కావలిగా ఉంటుంది. మీరు చేసిన సహకారాన్ని బట్టి, మీరు చేసిన పనిని బట్టి, దేవుడు మీకు మీరు చేసిన సహకారాన్ని బట్టి మీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము నీకు కావలిగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నీకు ఎట్లున్నాడు? సమాధానము కావలిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ప్రార్థన చేస్తుంటా, ప్రభువా ఈ సమాధానం మాకు సంఘానికి కావలిగా ఉండాలి. హల్లెలూయా. ఈ సంఘములో నా ప్రియ బిడ్డలకు కావలిగా ఉండాలి. ఎవరికి మనస్పర్ధలు ఉండకూడదు, ఎవరు గొడవ పెడకూడదు. ముఖ్యంగా మందిర విషయంలో కానీ, చర్చి విషయంలో కానీ, సంఘములో కానీ ఎలాంటి కలతలు ఉండకుండా, ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా, ఎలాంటి మనస్పర్ధలు ఉండకుండా, ఎలాంటి దురాలోచనలు ఉండకుండా, ఎలాంటి తలంపులు, వేరే తలంపులు, ఇతర తలంపులు సంఘానికి రాకూడదని ఎప్పుడు నిత్యమైన దేవునికి ప్రార్థన చేస్తున్న వాడిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఎప్పుడు కూడా ఐక్యముగా ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా సమాధానముగా ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా సహకారులుగా ఉండాలి. ప్రభు యొక్క పనిలో వారు స్థిరులుగా ఉండాలి అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, సమస్త జ్ఞానముకు మించిన దేవుని యొక్క సమాధానం మీకు కావలి ఉండును. ఆమేన్, హల్లెలూయా. నన్ను గురించి మీరెన్నెల వరకు మరలా యోచన ఎన్నాళ్ళకు యోచన చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేని విలారా, యోచన చేసే వారంగా మనం ఉండాలి. ప్రభు పని కొరకు మనం ఏం చేయాలి చెప్పండి గట్టిగా. ఏం చేయాలా? యోచన చేయాలి, ఆలోచన చేయాలి. దాని గురించి నీ యొక్క ధ్యాస ఉండాలి. ప్రభు యొక్క పని, దేవుని యొక్క సేవ జరగాలి అంటే సంఘము యోచన చేయాలి. హల్లెలూయా. ఎంతమందికి యోచన చేస్తున్నారు? ఎంతమందికి ఆలోచన చేస్తున్నారు? ప్రభు యొక్క పని మీద ఎంతమందికి దృష్టి ఉంది? నీ కను దృష్టి, నీ యోచన, నీ ఆలోచన విధానం, నీ తలంపు దేని మీద ఉంది? హల్లెలూయా. ఒక తమ్ముడు ఉద్యోగం చేస్తున్నాడు. ఆ తమ్మునికి చూడంగానే దాని గురించి ఆ పని గురించి అది రాగానే యోచన అంతా కూడా దేని మీద ఉంది? పని మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో జ్వరం వచ్చింది అనుకుంటారు, అది చూడగానే యోచన దేని మీద ఉంది? దేవుని యొక్క పని మీద ఉన్నది. జ్వరం లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, వాటిని విడిచిపెట్టి వచ్చి దేవుని యొక్క పని చేస్తారు. అంటే ఒక యోచన కలిగినటువంటి వ్యక్తులుగా, యోచన కలిగిన వారముగా మనం ఉండడం చాలా అవసరమై ఉంటుంది. ఎన్నాళ్లకు మరల మీరు యోచన చేస్తున్నారు? దేని పిల్లరా, దేవుని యొక్క సేవ విషయంలో బయట మాట్లాడుతురా? మీరు ఏడుస్తురా? రైట్, తమ్ముడు మీరు కూడా యోచన దేవుని యొక్క పనిపై, దేవుని సేవకునిపై, దేవుని సేవకుడు ఏం చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు, ఏం పని చేపిస్తున్నాడు, ఏ సంఘము ఏ విధంగా ఉంది, దాని మీద నీకు ఎలాంటి యోచన ఉన్నది ఒకసారి ఆలోచించాయి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యోచన కలిగిన వ్యక్తిగా నీవు ఉంటావో, ఆలోచన కలిగిన వ్యక్తిగా నీవు ఉంటావో, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నిన్ను బలపరుస్తూ ఆయన ఏం చేస్తాడు? నన్ను బలపరచు వారి యందు నేను సమస్తమును చేయగలను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇక్కడ రాయబడిన మాట మనసు చదువుకుని 10 వచనం, 11, 12, 13 వచనాలు చదవండమ్మా. నాకు కొదవ కలిగి నందున నేను ఇలాగ చెప్పుటలేదు. రైట్, మీకు రైట్ చెప్పండమ్మా. రైట్, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సమృద్ధి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేను నేర్చుకొని ఉన్నాను. ఇప్పుడు చదవండి. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, నీ స్థితి తక్కువ స్థితిలో ఉన్నానా, లేమి స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అవన్నీ కూడా నేను నేర్చుకొని ఉన్నాను ప్రభులో. ఆమేన్, హల్లెలూయా. అవన్నీ కూడా నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాడు దేవుడైన యెహోవా. ఆమేన్, హల్లెలూయా. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. ఏవి మాన్యమైనవో, ఏవి సత్య మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుని బిడ్డారా, ఏవి సత్యమైనవి,
ఏవి మాన్యమైనవి, ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతిగలవి, వాటి మీద నీ ధ్యానము ఉండాలి. హల్లెలూయా. వాటి మీద ధ్యానము ఉంచుడి. నీ ధ్యాస, నీ యోచన పవిత్రమైన వాటి మీద, దేవుడు సంకల్పించిన వాటి మీద నీ ధ్యాస ఉండాలి, నీ యోచన ఉండాలి, నీ ఆలోచన ఉండాలి, నీ సహకారం ఉండాలి. దేవులారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో అపోస్తలుల పౌలు ఏమని తెలుసునా, సంఘాన్ని ప్రోత్సహిస్తూ అంటూ ఉన్నాడు. ఏమంటారు తెలుసా, నేను అన్నీ అనుభవించిన, ఆమె హల్లెలూయా, నేను ఉన్న స్థితిలో నేను ఎట్లున్నా అంటే నేను సంతృప్తిగా ఉన్నాను. ఆ సంతృప్తితో లేను, సంతృప్తిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. ఆమె హల్లెలూయా ఉన్నాను. నేను సంతృప్తి కలిగినట నేర్చుకున్నా. నేనున్న స్థితిలో అది ఆకలి బాధనా, అది లేమియా, అది కష్టంతో కూడిందా, అది బాధతో కూడిందా, అది ఇబ్బందులతో కూడిందా, వాటిలో నేను సంతృప్తిగా ఉండ నేర్చుకున్నాను. హల్లెలూయా. ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. హల్లెలూయా. దీన స్థితిలో ఉండ నేర్చుకున్నాను, సంపన్న స్థితి నాకు వచ్చిన అట్లనే ఉండనికి నేర్చుకున్నా. ఆమె హల్లెలూయా. సోదరమా, ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములోనూ కడుపు యుండుటకును, ఆకలి కొని ఉండుటకును, నేను కడుపు నిండా ఉండుటకు, ఆకలి కొని ఆకలి బాధతో ఉండుటకు కూడా నేను నేర్చుకున్నాను. సమృద్ధి కలిగినటకును, లేమిలో ఉండుటకు నేను నేర్చుకున్నాను. ఆమె హల్లెలూయా. సమృద్ధిలో ఉన్నప్పుడు ఎట్లుంటానో నేను లేమిలో కూడా అట్లనే ఉంటాను. దీన స్థితిలో ఎట్లుంటానో సంపన్న స్థితిలో అట్లే ఉంటా. కడుపు నిన్న తిన్నప్పుడు ఎట్లుంటానో ఆకలి బాధతో ఉన్నప్పుడు నేను అట్లనే నేను నేర్చుకున్నాను. నన్ను బలపరుచువాని నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను బలపరచువానిందు నేను సమస్తము జరిగిస్తున్నాను, సమస్తం చేయగలను అంటూ అయిన సంగమా, అయినా ఫిలిప్పీ సంగమా, అయినా సీయోను సంగమా, నా శ్రమలో మీరు పాలు పంపులు, అక్కడ ఏమనుంది, పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపలారంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాదు మీకు తెలియను. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవులారా, మీరు ఇచ్చే విషయంలో, నేను పుచ్చుకునే విషయంలో మీ లెక్క నాకెవరు చేయలే. హల్లెలూయా. ఏ సంఘము చేయలే, ఎవరు చేయలే అని ఎవరు అంటున్నారు? నేను అంటున్నాను, అపోస్తలుల పౌలు అంటున్నాడా? ఎవరు అంటున్నారు? అపోస్తలుల పౌలు అంటున్నాడు. ఆ మాట ఇప్పుడు నేను మిమ్మల్ని బట్టి కూడా అంటున్నాను. హల్లెలూయా, మనసు హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బలము నాకుంది. ఇచ్చే విషయంలో మీరున్నారు, పుచ్చుకున్న విషయంలో నేనున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. నిజంగా అపోస్తలుల పౌలు ఎంత గొప్ప మాటలు వచ్చిందంటే, ఈ రోజున ఉదయం లేచి ఆ వచనాలు చదువుతూ ఉన్నాను. ఇంచుమించు 2-3 సార్లు చదివిన తర్వాత ఈ మాటలన్నీ కూడా నేను ఈ రోజున ఈ మాటలన్నీ కూడా నేను సేవ చేస్తున్న సంఘానికి బరబ్బరి సరిపోతాయి అనుకున్నా. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ సిద్ధమా? హల్లెలూయా. ఇంకో సిద్ధమా? హల్లెలూయా. బయట కూర్చున్న హల్లెలూయా లేనట్టుంది. ఒకసారి గట్టి హల్లెలూయా చేద్దామా?
మరొకసారి సందులో కూర్చొని ఒకసారి గట్టి హల్లెలూయా చెప్దామా? రెండు చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి గట్టి హల్లెలూయా. దేని బిడ్డలారా, నన్ను బలపరచు వారి సమస్తమును చేయగలరు. రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను, ఓకేనా? రైట్. ఒకటి మోషే, రెండవది గిద్యోను. రైట్, వినండి దేవుని బిడ్డలారా. మోషతో దేవుడు మాట్లాడినాడు. మోషతో దేవుడు మాట్లాడినాడు. మోషే, నువ్వు నిలబడిన ప్రదేశం పరిశుద్ధ ప్రదేశం అని మాట్లాడినాడు. మాట్లాడి, ఇదిగో నా ప్రజల యొక్క మొర నాకు వినబడుతున్నది. ఐగుప్తులో వారు మొరపెడుతున్నారు, మొరలెడుతున్నారు. వారి యొక్క మొరలు నా చెవికి వినబడుతున్నాయి. గనుక నీవు ఆ ఐగుప్తుకి వెళ్ళు అని చెప్పినాడు. అప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా, ఆ ప్రజలు నన్ను గుర్తుపట్టరు, ఆ ప్రజలు నన్ను గుర్తుపట్టరు, ఆ ప్రజలు నా మాట వినరు అన్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉన్నాను. ఒకసారి దయచేసి చదవండి నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం. నేను మాట నేర్పరని కాను, నాకు నోటి మాన్యత ఉన్నది, నాకు నాలుక మాంద్యముగా ఉన్నది. యెహోవాతో చెప్పగా మానవునికి నోరిచ్చువాడు ఎవడు? చాలమ్మా. ఎవరిచ్చాడు నోరు? నేనే ఇచ్చిన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు అన్నాడు. చూడండి, గొర్రెల కాపరి, గొర్రెలుగా వస్తున్నటువంటి, మందలుగా వస్తున్నటువంటి మోషేతో దేవుడు మాట్లాడు. మోషే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వే. లేదు లేదయ్యా, నాకు నోటి మానవుతుంది, నన్ను ఎవరిది గుర్తుపట్టరు, నేను మీ పితరుల దేవుడను, నీ విధంగా చెప్పు, నేను ఉన్నవాడను, నేను అనువాడను చెప్పు, వారు తెలుసుకుంటారు. సరే పర్వాలేదయ్యా, మరి నాకు నోటి మాన్యత ఉంది, నేను నత్తివాడని, నాకు సరిగా మాట్లాడరాదు, నోరును కలగజేసిన వాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెళ్ళు, నిన్ను తోడుగా ఉంటాను. నువ్వు నాకు తోడుగా ఉన్న సంగతి నాకు ఎట్లా తెలియాలా? నన్ను ఎట్లా గుర్తుపట్టాలి వారు? మోషే, నీ చేతిలో ఉంది కర్ర, కింద వేయి, పామైంది, పట్టుకో, కర్ర అయింది, నేను నీతో ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నన్ను బలపరచు వారి యందు నేను సమస్తమును చేయగలను. ఆమేన్, హల్లెలూయా. నత్తివాడన్నాడు, నాకు ఏమి తెలియదన్నాడు, నన్ను ఎవరు గుర్తుపడదన్నారు, నా మాట ఎవరు వినటువంటి మోషే ద్వారా 6,00,000 కాలు బలగాన్ని ఐగుప్తులో నుంచి విడిపించినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మోషేను బలపరిచిన దేవుడు, మోషేను ప్రోత్సహించిన దేవుడు, మోషకు ముందుగా తోడుగా ఉండి నడిపించిన దేవుడు. ఆయన మన పక్షాన ఉంటే, ఆయన మనతో ఉంటే, ఆయన మనం బలపరుస్తూ ఉంటే మనము సమస్తమును చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా. నీతో దేవుడు ఉంటే, నీతో దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతాడో, దేవుడు నిన్ను ఎప్పుడైతే బలపరుస్తాడో, ఎందుకంటే బలమిచ్చువాడు ఆయనే, బలము ధరింపజేయవాడు ఆయనే. నీ యొక్క ఆయన బలమిచ్చువాడు, నీ కాళ్ళను లేడి కాళ్ళ వాళ్ళే చేయువాడు ఆయనే. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆమేన్, హల్లెలూయా. 6,00,000 కాలు బలగాన్ని ఐగుప్తు నుంచి, ఆ బానిసత్వం నుంచి కానాను పాలు తేనె ప్రవహించు దేశమునకు నడిపించడానికి, ఐగుప్తుని విడిపించడానికి దేవుడు మోషేను బలపరిచినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను విషయం వచ్చేటప్పటికి, గిద్యోను మిద్యానులకు భయపడి గానుగ చాటున ఏం చేస్తున్నాడు? గోధుమలను దుల్లగొడుతున్నాడు, గోధుమలను పడుతూ ఉన్నాడు. అలాంటి దావుకున్న సందర్భంలో దేవుడు ఒకసారి అయితే ఈ మాట చదువుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 13వ వచనం.
నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి కదా. హల్లెలూయా, హల్లెలూయా. నీ బలము చేత ఈ ప్రజలను రప్పించితివి కదా. రప్పించింది ఎవరి ద్వారా చెప్పండి? ఎవరి ద్వారా? మోషే ద్వారానే కదా. అంటే దేవుడు మోషకి ఏమిచ్చినాడు? దేవుని యొక్క బలమునిచ్చినాడు. హల్లెలూయా. దేవుని యొక్క బలమునిచ్చి ఆ యొక్క బానిసత్వం నుంచి, ఆ ఐగుప్తు నుంచి విడిపింపజేసినాడు. హల్లెలూయా. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం, 11వ వచనం, 12వ వచనం. యెహోవా గానుగా చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా 12వ వచనం. యెహోవా దూతని కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మిథ్యానులకు భయపడి, శత్రువుకు భయపడి గానుగా చాటున దాగుకున్నటువంటి గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవాతో కనబడి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, ఓ బలవంతుడా అని మాట్లాడితే గిద్యోను పరిచయం అవుతున్నాడు. నేను దాక్కొని భయపడితే, నేను భయపడి దాక్కుంటే, నేను దాక్కొని భయపడితే, నేను భయపడి దాక్కుంటే ఈ ఘనక చట్ట నా పని నేను చేసుకుంటే పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, నేను అంత పరాక్రమశాలినా? నా అంత బలాఢ్యున్నా? అంత బలం నాకుందా? నాకు ఏముండే? నేనేమైనా జుమి చేసినా, లేకపోతే వాకింగ్ చేసినా, లేదా నేను ఏం చేసినా? ఇంత పెద్ద మాట అనబట్టే దేవుడు పరాక్రమ కలిగిన బలాఢ్యుడా. దేవుడు ఎప్పుడైతే చూడండి నోటి మాన్యతుంది, నాకు ఏం తెలియదు అన్నాడు, నాకు ఎవరితో మాట్లాడరు అన్నాడు, నేను నత్తివాన్ని అన్నాడు. దాన్ని దేవుడు ఏం చేసినాడు? బలం ఇచ్చినాడు, బలపరిచినాడు. మోషే ద్వారా ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలును విడిపించినాడు. ఇక్కడ కూడా ఈయన అసలు పరిశాన్ అయిపోతున్నాడు. నేను చాటున దాక్కొని నేను పని చేసుకుంటుంటే బలాఢ్యుడు అనబట్టే ఏంటి అనుకుంటూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను. దేవుని బిడ్డలారా, మిథ్యాను దండట మిడతల దండు వలె ఉందట. ఎట్లా చెప్పండి? ఎట్లా ఉంది చెప్పండి? మిడతల దండు వలె ఉంది. 300 మందితో వారిని హతం చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందితో చెప్పండి? చెప్పండి, ఎంతమందితో చెప్పండి? మనసు చెప్పండి, ఎంతమందితోనే? ఒకసారి 7వ అధ్యాయం చదవండి అమ్మా. 7వ అధ్యాయం చదవండి దయచేసి ఒకసారి. 7వ అధ్యాయంలో ఉంది ఆ మాట. మా మిథ్యల వలని ఆడ మిడతల దండు మైదానంలో ఉన్నదని ఉంటుంది చూడండి. దొరకలేదమ్మా? 7వ అధ్యాయంలో లేదా మాట? రైట్. 12వ వచనం. మిథ్యానులను 12వ వచనం, 7వ అధ్యాయం 12వ వచనం. మిథ్యానులను అమలేకులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో ఉండిరి. హల్లెలూయా. ఎట్లుండే చెప్పండి? ఎట్లుండే చెప్పండి? మిడతల దండు వలె ఉండిరి. 16వ వచనం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూర, వట్టి కుండను, ఆ కుండలో దివిటీలను చాలుగా. ఆమె హల్లెలూయా. ఎంతమంది చెప్పండి? వారెంతమంది? మిడతల దండు. వీరెంతమంది? 300 మంది. ఈ యొక్క 300 మంది ద్వారా ఆ మిడతల దండుని ఓడించనికి, వారి మీద జయం పొందనికి, వారిని హతమార్చనికి కారణం దేవుడు గిద్యోనును బలపరిచినాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలపరిచినాడు. గిద్యోను ఖడ్గమే, యెహోవా ఖడ్గము అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గిద్యోను ఖడ్గమే, యెహోవా ఖడ్గము అని కేకలు వేసిన, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును
మోషేను బలపరిచిన దేవుడు, గిద్యోనును బలపరిచిన దేవుడు వారి జీవితాల్లో జయమును ఇచ్చినాడు. వారు సమస్తమును చేయలేదు. దేవుడు నీ పక్షాన ఉండి నిన్ను బలపరిస్తే నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నేను బిడ్డ అపోస్తలుడైన పౌలు ఆనాడు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడినాడు. మీరు నా ప్రియులు, నేను మీ నుంచి ఆపేక్షించినది నాకు దొరికినది, మీరు నాకు సహకారులుగా ఉన్నారు, మీరు నా గురించి యోచన చేస్తూ ఉన్నారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. సేవ విషయంలోనూ పని విషయంలో మీరు సహకారులుగా ఉన్నారు. దేని బిడ్డారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో దేవుడు మన ముందు ఒక పని పెట్టినాడు. చెప్పండి, ఏం పెట్టినాడు చెప్పండి, చెప్పండి గట్టిగా, ఏం పెట్టాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. అయ్యో అయ్యగారు అటు పోయి మళ్ళీ దానికి వేస్తున్నాడు. ఈ అయ్యగారు అటు పోయి దానికి వేస్తున్నాడు. ఇప్పుడు మన ముంగట ఉందే గది. హల్లెలూయా, హల్లెలూయా. మన ముంగట ఉన్నదే గదే పని, అంతే కదా. దాన్ని ఇప్పుడు మనము ఆ యొక్క టాస్క్ మనం ముగించుకోవాలి, అప్పుడే కదా మరి, రైట్. దీని బిడ్డారా, నువ్వు సహకారిగా ఉండాలి. ఆమె హల్లెలూయా. డబ్బులు ఎవరికి లేవు చెప్పండి, డబ్బులు ఎవరికి లేవు. డబ్బులతో పని కాదు, డబ్బులతోనే పని కాదు. ఏకమై ఏకమై సహకారులుగా యోచన చేసినప్పుడే ఏదైనా డబ్బులతోని, చెప్పండి డబ్బులతోని, ఎప్పుడు గట్టిగా డబ్బులతోని కాదు అని చెప్పండి ఒకసారి, డబ్బులతోని కాదు. అంబానీకి ఏం తక్కువ చెప్పండి, అంబానీకి ఏం తక్కువ, ఏమన్నా తక్కువనా? సరే గట్టి చెప్పుర్రి, ఏం తక్కువ కాదు కదా. అలా కొడుకు బట్టనెత్తి చెప్పండి, ఏంటిది? అలా కొడుక్కి బట్టతల, అనారోగ్యం, తాను పెళ్లి కంటే ముందు ఏడ్చి తన స్టేట్మెంట్ ఇచ్చినాడు, తన తండ్రి ఏడ్చినాడు. డబ్బు ఏమైనా చేసిందా? చేయదు. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు డబ్బు పని చేయదు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలా, మనము దేవుడు మనకు బలం ఇచ్చినాడు, దేవుడు మనకు శక్తినిచ్చినాడు, దేవునికి వరకు వాడాలా. నీ బలాన్ని బాబేలు గోపురం కొరకు వాడితే ఏమవుతుంది తెలుసా మీకు? బాబేలు గోపురం అంటే ఏడుంది, అది ఏడుంది. బాబేలు గోపురం ఎక్కడుందో తెలుసా ఎవరికన్నా? ఎక్కడుందో తెలుసా? సరే ఏమన్నా కానీ ఎక్కడుందో తెలుసా? ఏ ఊర్లో ఉందో తెలుసా? ఈ గిన్నెలు ఉంది. హల్లెలూయా. ఎన్నుంది? ఆది కాండంలో ఉంది. ఏ కాండంలో ఉంది చెప్పండి? ఆది కాండంలో ఉంది. అది పనికి మారింది కట్టిరా ఆ జనాలు. ఆ డైరెక్ట్ గోపురం కట్టి ఇక దేవుని దగ్గరికి పోదాం అనుకున్నారు. ఎక్కి ఏమనుకున్నారు? ఆ బాబేలు గోపురాన్ని కట్టి జనులు ఏం చేసినారు? దాని ఇక దేవుని దగ్గర ఎక్కిపోదాం అనుకుని ఆలోచన చేసినారు. భాషలు అక్కడనే తారుమారు చేసినారు దేవుడు. ఎప్పుడు? వాళ్ళ బలం దేని కొరకు ఉపయోగించినారు చెప్పండి? వారి బలం దేని కొరకు ఉపయోగించినారు? పనికి మాల దాని కొరకు ఉపయోగించినారు. కూలగొట్టినాడు, వారిని ఒక్కరినొక్కరిని కలవకుండా చేసినాడు. రైట్, అవునా కదా? బైబిల్ గ్రంథం ఉంది, బాబేలు గ్రంథము హైదరాబాద్లో లేదు. రైట్, ఓకేనా? బైబిల్ గ్రంథంలో బాబేలు గ్రంథంలో ప్రభు చిత్తం అయితే తప్పకుండా మీ కొరకు సిద్ధపడి చెప్తా. రైట్, ఓకేనా? ఆమె హల్లెలూయా. అంటే మన బలము అనవసరానికి వృధా చేయకు, దేవుని కొరకు ఖర్చు పెట్టు. దేవుడు ఖచ్చితంగా నేను దీవించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను బలపరచు వారిలో నేను సమస్తమును చేయగలను. ఆమె హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా వెళ్ళానా ఈ మాట నా జీవితంలో గొప్పగా పనిచేస్తాను. హల్లెలూయా. నా కష్టంలో అదే, ఉన్న సమయంలో అదే, లేని సమయంలో కూడా అదే మాట. ఏ మాట చెప్పండి? ఏమాట? నన్ను బలపరచువాడు నా దేవుడని యెహోవా గనుక నేను సమస్తమును నాతో ఇది కాదని ఎప్పుడు నా జీవితంలో నేను అన్నను. హల్లెలూయా. ఆత్మీయమైనది ఏదైనా సరే దాని కొరకు కొన్ని కష్టాలు, కొన్నిసార్లు అంటారు ఇంత చేస్తున్నావు కదా నీకు ఏమైనా పేరు ఉంటుంది అంటాడు. నీతి కొరకు నీతి కొరకు హింసించబడేవారు అంతే. నీతి కొరకు ఉన్నప్పుడు హింసలు ఉంటాయి. కిరీటాలు ఉంటాయా చెప్పండి? కిరీటాలు ఉంటాయా చెప్పండి? కిరీటాలు ఉంటాయా? అవి తాజ్మహల్ను ఒక ఆయన కట్టినాడు. ఆయన పేరు ఏం పేరు తెలియదు.
ఒక ఆయన కడితే ఆ కట్టిపిచ్చుకున్న ఆయన యజమానుడు కట్టిన ఆయన యొక్క కాళ్ళు చేతులు నరికేసినాడు. చెప్పండి, ఏం చేసినాడు? ఇస్తుంటుంది మళ్ళీ ఎక్కడ కట్టద్దు అని, ఇంతకంటే ఇంకా మంచి ఎక్కడ కడతాడేమో అని, ఇంకా ఏమైనా పేరు వస్తుందేమో అని ఏం చేసినారు? కాళ్ళు చేతులు నరికేసినారు కదా. రైట్? దేని బిడ్డారా, మన జీవితం కూడా అంతే చేయాలా. కాళ్ళు చేతులు ఏమోని, తలకైనవోని దేవుని కొరకు యోచన చేస్తూ సహకారులుగా ఒక సంఘముగా మనం ముందుకు వెళ్ళాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక మాట ఎప్పుడు అనాలి? పనిలో ఉంటూ దేవుని పని చేస్తూ, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును, చెప్పండి గట్టిగా, నన్ను బలపరచువాని యందు, మీరే చెప్పండి నాతో పాటు, నన్ను బలపరచువాని యందు. ఇనత్తలే సకా సౌండ్ గట్టిగా అనాలి, ఒక్కసారి గట్టి ఇట్లా రావాలి, అంత ఎగిరిపోవాలి ఇది. రైట్, ఓకే, ఇది ఎగిరిపోవాలి, అక్కడ స్టాప్ పడాలి. రైట్, నన్ను బలపరచువాని యందు సమస్తమును చేయగలను. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.